అందరికీ నమస్కారం అండి. మనం జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుపుతాం ప్రతి ఒక్క చోట? దీనికి కృష్ణధన్యుడు అనే ఒక రాజు జగన్నాథ మందిరం అనేది కట్టించారు. కట్టించిన తర్వాత భగవంతుడిని ఏం కోరుకున్నారు తెలుసా? భగవంతుడా, నాతోనే నా వంశం అంది నిర్విణ్యం అయిపోవాలి, లాస్ట్ అయిపోవాలి. ఎందుకంటే నా తర్వాత వాళ్ళు ఎవరు కూడన్నా ఈ గుడి నాది అని అనకూడదు, అది అందరికీ చెందాలి అని అంటే తన భార్య గుండిచ ఈ ముక్క వింటుందన్నమాట. విని ఏడ్చుకుని రోధిస్తూ జగన్నాథ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయితే నాకు మరి తల్లి అయ్యే సౌభాగ్యమే లేదా, నేను తల్లి ఎలా అవుతాను అని ఏడిస్తే కరుణామయుడు జగన్నాథుడు ఏమని వరమిస్తారు తెలుసా? నేను బలభద్రు సుభద్ర ఎప్పటికి కూడా నీ సంతానంలాగే ఉంటాం, మరి మేము నీ దగ్గరికి వస్తాం. అందుకే సంవత్సరంకి ఒకసారి గుండిచా మందిరంకి జగన్నాథ దేవుడు వెళ్ళి మారు రథయాత్ర, తొలి రథయాత్ర అనేది జరుపుతారు. గుండిచా మాత ఒక అంటే సంతోషం, ఆతిథ్యం తీసుకొని ఆ వంటలు, ప్రతి ఒక్క వంటలు తిని మన కరుణామయుడు జగన్నాథుడికి రథయాత్ర అనేది మనం పాటిస్తున్నాం. తప్పులుంటే బంధించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.